హలో గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. ఇప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వినడానికి అయితే మనం దేవస్థానం దగ్గరకు వచ్చాము. అయితే 6:30కు స్టార్ట్ చేస్తారని చెప్పినారు. ఆ లోపల మనము దర్శనం అయితే చేసుకుందాము. వెంకటేశ్వరుడు, ఆంజనేయుడు గుడి మొత్తం తిరిగి దర్శనం చేసుకుంటున్నాను. ఇదైతే వినాయకుడు, ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంది. అమ్మవారి తర్వాత ఇంకా ఉన్న విగ్రహాలు. ఇది ఒక అమ్మవారి విగ్రహము. ఇంకా చాగంటి వారైతే ఇప్పుడే వచ్చేసి మీకు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మాల తీసుకొని కృష్ణుడికి వేయడానికి దగ్గరికి వెళ్తున్నారు. కృష్ణునికి వేసి తర్వాత కృష్ణునికి మొక్కుకొని పూజ చేసి ఆ పక్కన ఉంది కదా చైరు, ఆ చైర్లో అయితే కూర్చుంటాడు. ఇప్పుడే కూర్చుంటున్నాడండి చైర్లో. గారిని పుష్పమాల చేయవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ ప్రెసిడెంట్ గారు ప్రకాష్ రావు గారిని దంపతుల సమేతంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇతరులు బాధపడినా నాకు పర్వాలేదు. అప్పుడు ఇతరులతో ఆయనకు ఉన్న ప్రేమ శాశ్వతమని ఎట్లా అంగీకరించగలరు? ఆ రాక్షసత్వం ఎప్పుడైనా పైకి వస్తుంది. జగద్గురు ఎందుకని ఆయన కూడా చిత్రం పటకరోర్మూలే వృద్ధా శిష్యా గురుద్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. అది గురుస్వరూపం. ఆయన గురుస్వరూపం. చీకటికి తోడు తన రూపమే చీకటి. చీకటి ఎట్లా ఉంటుందో ఆయన రంగు కూడా అంత నల్లగా ఉంటాడు. అంత నల్లటి వాడు అంత వెలుగులు పంచిపెట్టాడు. అటువంటి జగద్గురువుని ప్రభవిస్తున్నానని చెప్పడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి వస్తున్నాను. చాగంటి స్వామి వారు ఇంతవరకు కూర్చొని బోధనలు చేసిన చైర్ అండి ఇది. ఈ చైర్ని దర్శనం చేసుకుందామని వచ్చినాను. టచ్ చేసి అతనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. రెండో రోజు పూర్తి చేసుకొని. రేపు కూడా ఉంటుంది. ఈ రోజు అయితే చివరి రోజు ప్రవచనాలు వినడానికి అయితే మనం వచ్చేసినామండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆవహించి కృష్ణ పరమాత్మని సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఏదో నిద్రలోంచి మేల్కొని ఏడుస్తూ ఆకలేసి అమ్మ స్తన్యం కోరినటువంటి పిల్లవాడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించాడు. అక్కడ ఆడుకుంటున్నారు కొంతమంది పిల్లలు. ఈలోగా ఆ ఆడుకుంటున్న పిల్లాడు పాల కోసం ఏడుస్తూ కాళ్ళెత్తడంలో పూల పొట్లం లాంటి ఆయన యొక్క కోమలమైన పాదం ఆ పక్కనున్నటువంటి బండికి తగిలింది. ఆ బండి వెంటనే ఆకాశం అంత ఎత్తిగిరి పక్కకొచ్చి కింద పడిపోయి ముక్కలైపోయింది. శకటాసురుడన్న రాక్షసుడు భంజింపబడ్డాడు. ఆశ్చర్యపోయి ఇంత పెద్ద బండి ఇంత పైకి ఎగిరిపోయింది, ఇంత కింద పడిపోయింది, పిల్లాడు ఏమైపోయాడో అని యశోద గోపికలతో కలిసి పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని ఎత్తుకుని ఆ పక్కన ఆడుకుంటున్న పిల్లల్ని అడిగింది, బండి ఎందుకు ఎగిరిందని అడిగింది. అడిగితే వాళ్ళన్నారు, నిదురించిన శిశువు ఆకుని గిదుకుచు చనుకోరి కెరలి కిసలయ విలసన్ మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్. ఈ పిల్లవాడు నిద్రపోతున్నాడు. నిద్రపోయిన పిల్లవాడికి ఆకలేసి తిరిగి వచ్చింది. ఏడ్చి అమ్మ వచ్చి పాలిస్తే బాగుండనుకొని కాళ్ళెత్తి ఏడుస్తున్నాడు. ఆ కాళ్ళు ఎత్తినప్పుడు ఆయన పాదముల యందు దివ్య చిహ్నములు ఉన్నాయి. నాగలి, కలశము ఇటువంటివి. అటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి పాదంతో బండిని తన్నాడు. వెంకటేశ్వర సుప్రభాతంలో అంటామే, రేఖామయద్ధశ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబృహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతచ్చ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అంటాం కదూ. అటువంటి దివ్య చిహ్నములతో కూడుకున్నటువంటి చిన్ని పాదంతో ఈ చిన్న కృష్ణుడు ఆ బండిని తంతే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది అన్నారు. నిదిరించిన శిశువాకుని ఏడ్చిచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగయదని తద్బాలుని కడనాడుచుండి పలికిరి శిశువుల్. ఏ ఇతర కారణం కాదు, కేవలం ఈ పిల్లాడి పాదం తగిలే బండి ఎగిరిపోయి ఆకాశం దాకా వెళ్ళి కింద పడి పగిలి ముక్కలైపోయింది అన్నారు. కానీ వాళ్ళు అన్నారు, ఈ పిల్లాడు ఎంత ఉన్నాడు, ఇంకా బోరగిలబడ్డాడు, వీడి ఏమిటి, కాలెత్తడం ఏమిటి, పాదం తగలడం ఏమిటి, బండి ఏమిటి, పైకి ఎగిరిపోవడం ఏమిటి, బాలుండెక్కడ బండి ఎక్కడ అభోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంపల్ కేలోకంబునలైన చప్పపడునే అంచు ఆ వేలువేతలు ప్రభూతాశ్చర్యలైరెత్తటం. వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా తెలియని పిల్లల మాట. బాలుండెక్కడ బండి ఎక్కడ, ఈ వీడు చూస్తే చిన్న పిల్లాడు, బండి చూస్తే అంత పెద్దది. అభోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ,
ఎక్కడో ఆకాశం మీదకి వెళ్ళిపోయేటట్టుగా పిల్లాడేమిటి, కాలుతో బండిని తన్నడం ఏమిటి, తెలిసి తెలియని మాటలు పిల్లలు ఏదో మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నటువంటి యశోద గోపకాంతలు అందరు అన్నారు. కానీ నిజానికి వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు. చిన్నవాళ్ళు అంటే కపట మెరగని వారు, మర్మ మెరగనటువంటి వారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటటువంటి వారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి పరమసత్యములు. చివరిగా ఆయనకు సన్మానం అయితే చేయబోతున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అక్కడ పెద్దలంతా కలిసి సన్మానం చేసి ఆయన కాళ్ళకు మొక్కుకొని ఇంకా ఇవి పలహారాలు ఆయనకు బట్టలంతా పెట్టి కాళ్ళకు మొక్కుతున్నారు. ఇలా ప్రవచనాలు చెప్పినందుకు గాను ఇతనికి బహుమతులంతా ఇస్తున్నారు. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈ సన్మానం చేసి వాళ్ళ కాళ్ళ మొక్కుకొని పెద్దలంతా తన్ని సాగనంపడానికి చెప్తున్నారు. తనైతే లేస్తున్నాడు ఇప్పుడే, వెళ్ళి చివరి రోజు కదా అని. తనైతే చాలా సంతోషపడుతున్నాడు. నేనైతే 3 రోజులు ఈ గుళ్ళో చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి బయలుదేరుతున్నాడు తను. వెళ్ళిపోతున్నాడండి. ఇదే లాస్ట్ రోజు. అతనైతే వెళ్ళిపోతున్నాడు. ఈ వీడియో కూడా ఇంతటితో అయితే ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.